కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి ఈ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల వల్ల చాలామంది నా తోటి టీడీపీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎంతోమంది ఏంటి మన సొంత కార్యకర్తని మనం ఇంత దారుణంగా అరెస్ట్ చేసి ఇలా ప్రెస్ ముందు నిలబెట్టాలా, ఒక టెర్రరిస్ట్ లాగా చిత్రీకరించాలా, అతన్ని ఇంత క్షోభ పెట్టాలా, హ్యూమిలేట్ చేయాలా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, చాలామంది పోస్టులు పెడుతున్నారు. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిలు, ద్వారంపూడి చంద్రశేఖర్, గుర్రంపాటి దేవేంద్ర గుర్రంపాటి, లేకపోతే కృష్ణవేణి పాలేటి, ఇంకా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే లెక్కలేని మంది ఉన్నారు. ఇంతమంది అంత అవమానాలు చేశారు, అంత అసభ్యంగా పోస్టులు పెట్టారు, అసమైన మార్పులు చేశారు, చెప్పుకోలేని తిట్లు తిట్టారు. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా బొమ్మనమ్మ గారి గురించి మాట్లాడినా సరే అక్కడే కూర్చుని సీఎం పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎకిల్ నవ్వులు నవ్వాడే కానీ వాళ్ళెవరినైనా ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి డిజోన్ చేసుకున్నాడా? మీరెందుకు ఇలా ఉన్నారు అని చెప్పి ఈరోజు బాబు గారిని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గడ్డి తింటాడు, బాబు గారు కూడా గడ్డి తినాలా? జగన్మోహన్ రెడ్డి ఉన్మాది అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు, బాబు గారు కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తర అయిపోయిందని చెప్పి ప్రజలు నమ్మారు. ఆడవాళ్ళకి సంరక్షణ లేదని ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళని చీకొట్టి వాళ్ళకి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి మనకి పట్టాభిషేకం చేసినట్టు అన్ని సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలా వద్దా? అంటే ఇప్పుడు బాబు గారికి సొంత కార్యకర్తని ఆ రకంగా అరెస్ట్ చేయాలి, ఆ రకంగా అవమానించాలి, ఆయనకి ఏం లాభం వచ్చింది? ఎందుకు చేస్తున్నాం? ఎన్ని రోజుల నుంచి నెత్తి నోరు కొట్టుకొని, ఈ రోజు కాదు అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నారు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు హద్దులు మీరద్దు, వాళ్ళ ఇంట్లో ఆడ మనుషుల్ని పిల్లల్ని ఎవరిని టచ్ చేయొద్దు, వాడెవడో తప్పు చేశాడని చెప్పి మనం తప్పు చేయొద్దు, కన్నుకు కన్ను కాలుకు కాలు చెయ్యికి చెయ్యి. మన ఫ్యాక్షనిస్టులు కాదు, మన రౌడీలు కాదు, దే ఆర్ లీడర్స్. బాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ దే ఆర్ లీడర్స్, దే ఆర్ నాట్ ఈవెన్ పొలిటీషియన్స్, దే ఆర్ లీడర్స్. ఒక బెటర్ సొసైటీని నిర్మాణించాలనుకున్నప్పుడు మనం ఎగ్జాంపుల్స్గా ముందు నిలబడి ఆ రథసారథి అయిన వ్యక్తే వాల్యూస్ లేనప్పుడు సొంత కార్యకర్తలు కాపాడుకోవడానికి రూల్స్ అన్ని పక్కన పెడితే రేపొద్దున ఇంకా పబ్లిక్ మనల్ని ఎలా నమ్ముతారు? రేపొద్దున ఆడికి మనకి తేడా ఏంటి? ఇంతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇంతే. వాళ్ళు బూతులు తిడితే వీళ్ళు తిడతారు, వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు. ఇదే నా పబ్లిక్ టాక్, ఇలానే మాట్లాడుకుంటారు పబ్లిక్. అంటే మనం ఏది నమ్ముకొని ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్నాం, ఏది నమ్ముకొని టీడీపీ పార్టీలో కొనసాగుతున్నాం? ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేశారు? ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజైనా ఇన్నేళ్ల చరిత్రలో ఆయన ఆపోజిషన్ లీడర్స్ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడటం కానీ, ఒక్క మాట వాళ్ళ క్యారెక్టర్ని చీప్ చేస్తా మాట్లాడటం ఎప్పుడైనా చూసావా? ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా వాళ్ళు చేసిన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినా అతను చేసిన తప్పులు, అతను చేసిన స్కాముల వల్ల అతను బరితెగింపు బిహేవియర్ని బయట పెడతా మాట్లాడమే తప్పించి వాళ్ళ ఇంట్లో ఆడ మనుషులను, వాళ్ళ ఇంట్లో పిల్లలను వాళ్ళని చులకనగా చేసి మాట్లాడితే మనకేం వచ్చింది? ఇప్పుడు అదే ఆడమనిషి, అదే భారతీరెడ్డి గారు సాక్షి ఛానల్ నడుపుతున్నారు, ఓకే. అదే సాక్షిలో మన గురించి నారావార రక్త చరిత్ర అని చెప్పి ఆర్టికల్స్ వేశారు, పేపర్ నడిపారు. ఈ రోజుకి కూడా మనకు అగెయిన్స్ట్గా డిబేట్లు నడుపుతూ ఉంటారు. అయినా ఎందుకు భరించాలి? అది చేతకాంతనం కాదు. దట్ ఈస్ కాల్డ్ అప్హోల్డింగ్ డెమోక్రసీ. అప్హోల్డింగ్ డెమోక్రసీ. మనం కూడా వాళ్ళలాగా ఉన్మాదుల్లాగా బిహేవ్ చెయ్యలేము, చెయ్యటానికి ఈ పార్టీ లేదు. సో ఇది నమ్మి, ఈ ఫిలాసఫీ నమ్మి, బాబు గారు లాంటి యాటిట్యూడ్ని, బిహేవియర్ని నమ్మి నాలాంటి వాళ్ళు వచ్చారు. నాకు తెలిసి ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది నమ్ముకొనే ముందుకు వచ్చారు. 1-2 రోజులు ఓర్పు పడితే అన్నీ సర్దుకుంటే అని తెలిసి కూడా ఈరోజు ఇంత రచ్చ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఎక్కడో లేని పిచ్చి పిచ్చి కుక్కలు కూడా బయటకు వచ్చి ఈరోజు మనకి నీతులు ఎందుకు చెప్తున్నాయి? అసలు నీతులు చెప్పించుకునే పొజిషన్ మనం ఎందుకు రావాలి? నువ్వు చేసింది తప్పు అని ఆ రోజు మనం ఏలెత్తి పాయింట్అవుట్ ఎప్పుడు చేయగలిగాము? మనం తప్పు చేయలేదు కాబట్టి. ఈరోజు అదే తప్పు మనం చేసినప్పుడు మరి బాబు గారికి 100% యాక్షన్ తీసుకుంటారు.